ఫ్రెండ్ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. అసలు ఎలా వదిలేదు సార్ ఇప్పుడు దాకా మీరు? సార్ అతనికి బ్రేకప్ అయింది, అప్పటి నుండి ఇలా పిచ్చోళ్ళ తాగుతున్నాడు. డ్రగ్స్ తీసుకోకూడదు, అలా అయితేనే మీ ఫ్రెండ్ బతుకుతాడు. సో ఫస్ట్ రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేయించండి. ఇప్పుడు నువ్వు మారాలి అంటే నేను ఎలా మారగలనురా? సిగరెట్ కనపడితే చాలు నాకు తాగాలనిపిస్తుంది. ఏం చేయండిరా నేను? చిరుగాయమై మలి చూపులో మటుమాయమై తొలి ప్రేమగానే మొదలవుతున్నా కలలే కన్నా శ్వాసలో నవీనమై నా నిన్నలన్నీ శూన్యమై ఈ జీవితం చెలి కోసం అన్నా ఎవరేమన్నా ఎక్కడినా చాలా దూరం నడిచాను తీయని దిగులై పడి ఉన్నాను చిరివేనిదే బతికేదెలా ఏ ఊరి అయినా మందు బాబులం మేము, మందు బాబులం మందు. సిగరెట్ మందు వల్ల నా లైఫ్ స్టార్ట్ అవుతుంది అనుకున్నా, కానీ దానివల్లే నా లైఫ్ బ్యాక్ అయ్యింది. నేను ఎప్పుడైతే దాన్ని మానేశానో అసలైన లైఫ్ అప్పుడే స్టార్ట్ అయింది. నా జాబ్, నా అచీవ్మెంట్స్ అన్నీ అప్పుడే మొదలు. మా డిపార్ట్మెంట్ ఓర్లాండ్ అనేది నోటికి సంబంధించిన క్యాన్సర్, ముఖంలో ఎరిగిన ఎముకల్ని సరిచేయడం జరుగుతుంది. మొర్రె గ్రహణం అంటే తమలపాకు, సున్నము అవి మిక్స్ చేసుకొని తినడం వల్ల ఎక్కువగా వచ్చేది. ప్రపంచంలో 9% పాపులేషన్ అనేది నోట్ క్యాన్సర్ వల్ల. దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి తరపున ఈరోజు ముఖ్యంగా మా కళాశాల ఉన్నటువంటి మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ విభాగం వారు, ముఖ్యంగా హెచ్ఓడి గారు, మా ప్రిన్సిపల్ గారు, మా విద్యార్థులందరూ కూడా ఈరోజు క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, దాని మీద అవగాహన కలిగించడానికి ఈరోజు ఇక్కడ నృత్య ప్రదర్శన జరిగించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రజలు, పబ్లిక్ ముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే సిగరెట్లు స్మోక్ చేయటం ద్వారా, మత్తు పదార్థాలు వాడటం ద్వారా, తమలపాకు సున్నము నవలటం ద్వారా ఎక్కువగా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిని నివారించడానికి, తగ్గించడానికి, అలవాట్లు మానుకోవడానికి చెప్పడానికి ఈరోజు ఇక్కడ ఈ ప్రదర్శన జరగటం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఏంటంటే ప్రపంచంలో అనేక మంది నోటి క్యాన్సర్ ద్వారా మరణిస్తున్నారు. కాబట్టి
జీవన ప్రమాణాలు పెరగటానికి ఇవన్నీ మానివేయండి అని చెప్పడానికి చేయటం జరిగింది. మేనేజ్మెంట్ తరపున మా ప్రిన్సిపల్ గారు స్లేవరాజు గారికి, మా హెచ్ఓడి గారికి, విద్యార్థులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవగాహన అనేది ఈరోజే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి అవగాహన కలిగించాలని, దానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి మా సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల ఆసుపత్రి తరపున తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు అసోసియేషన్ ఆఫ్ ది ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ ఫిబ్రవరి 13 ప్రతి ఇయర్ చేసుకుంటూ ఉంటాము. ఈ ఇయర్ అనేది నోటి క్యాన్సర్ గురించి అవగాహన కోసం ఈ ఏలూరులోని అవగాహన కల్పించడం కోసం ఎక్కువగా అనేది నోటి క్యాన్సర్ అనేది ప్రివెన్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ అనేది ఏం చేయాలంటే బీటిల్ నట్ తినకుండా ఉండడం, తమలపాకులు నమలకుండా ఉండడం, స్మోక్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం. ఈ మూడు అనేది మెయిన్. ఒకదాని వల్ల ఒకటి కలిసిపోయి మూడు కలిసిపోయి నోట్లో అనేది ముందు చిన్న పుండ్లాగా వస్తుంది. ఆ పుండ్ అనేది పెరిగి పెద్దది అవుతూ ఉంటుంది. ముందు ఇవి అవాయిడ్ చేశారనుకో అది నోటి క్యాన్సర్ అనేది రావడానికి చాలా చాలా తక్కువగా ఉంటుంది. 60 నుండి 70% అనేది ఇవి నమలడం వల్లనే వస్తుంది. మెయిన్ జెనెటికల్గా అనేది వెరీ రేర్గా వచ్చే క్యాన్సర్లో ఒకటి అంటే నోటి క్యాన్సర్ అన్నమాట. ఇది అలవాట్లు వాళ్ళు మానుకోవడం చాలా మంచిది. దానికి అవేర్నెస్ రావడం కోసం ఈరోజు మా విద్యార్థులు మా ఫాదర్ మోసెస్ గారు, ప్రిన్సిపల్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు శ్రీవరాజ్ సారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీడియా మిత్రులకి దీని గురించి మీకు అవగాహన కల్పించడం, మాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎవరీవన్. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 13వ తారీఖు అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే క్యాన్సర్ మీద అవగాహన కల్పించటం. ప్రజానికానికి ఈ క్యాన్సర్ మీద అవగాహన ఉంటే కనుక దాని నుంచి వచ్చే ప్రమాదాలు ఏంటి, దాన్ని ఎలా తప్పించుకోవచ్చు అన్న దాని మీద మా స్టూడెంట్స్, మా స్టాఫ్ కూడా మంచిగా ప్రదర్శన చేసి అందరికీ తెలియపరచడం జరిగింది. థ్యాంక్ యూ.